హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను చిర్రాకు పప్పు చేయబోతున్నానండి. ఈ చిర్రాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 2 కట్టల చిర్రాకు తీసుకున్నానండి. మీడియం సైజ్ కాబట్టి నేను 2 కట్టలు తీసుకున్నాను. పెద్ద సైజ్ అయితే 1 కట్ట సరిపోతుంది. ఈ విధంగా ఉంటుందండి చిర్రాకు. ఈ ఆకు చాలా అరుదుగా దొరుకుతుంది. పప్పు కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 1 కప్పు కందిపప్పు, 4 టమాటా, ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు కందిపప్పు వేసుకుందాం. కందిపప్పు ఎప్పుడైనా ఫ్రై చేసుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం టమాటా పప్పు చేసినా, ఆకుకూర పప్పు చేసినా ఈ విధంగా ఫ్రై చేసుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 3 లేదా 5 నిమిషాలు కందిపప్పుని స్విమ్లో ఫ్రై చేసుకుందాం. కందిపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కందిపప్పుని కొద్దిసేపు చల్లారనిద్దాం. కందిపప్పు చల్లారిన తర్వాత నేను కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాము. కందిపప్పుని 2 సార్లు కడుక్కున్న తర్వాత అందులో పసుపు, కట్ చేసుకున్న టమాటా, 4 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. సరిపోయినంత వాటర్ వేసుకున్నాము. 2 కప్పుల వాటర్ వేసుకున్నాము. పప్పులో ఎక్కువ నీళ్లు పోయొద్దండి, విజిల్ వచ్చేటప్పుడు పొంగిపోతుంది. నేను చిర్రాకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. అదేవిధంగా 3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. మీరు తోటకూర పప్పు చేసుకునేటప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిర్రాకుని పప్పులో వేసుకుందాము. మీరు గోంగూర, పాలకూర, చుక్కకూర పప్పు చేసేటప్పుడు పప్పు ఉడికిన తర్వాత మీరు ఆకుకూరలు వేసుకోవాలండి, లేకపోతే పప్పు ఉడకదు. ఇది పులుపు ఉండదు కాబట్టి నేను డైరెక్ట్గా పప్పులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూతను పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఒక 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకుందాము. 6 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కొద్దిసేపు చల్లారనిద్దాం. ఆవిరంతా పోయిన తర్వాత నేను మూత తీసుకున్నానండి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, ఉప్పు, కొద్దిగా చింతపండు ఇవన్నీ ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకుందామండి. కొద్దిగా కారం, చింతపండు వేసాం కాబట్టి అది 2 నిమిషాలు ఉడికితే మనకి సరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పప్పుని ఉడకనిద్దాం. పప్పుని 2 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుని రుబ్బుకుందాం. వేడి మీద రుబ్బితేనే పప్పు బాగా మెదుగుతుందండి. పప్పు బాగా మెదిగిందండి. ఇప్పుడు పప్పుని తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి ఇందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పప్పు బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో తాలింపు దినుసులు 1 స్పూన్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి అండి ఈ విధంగా నలగొట్టుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. ఉల్లిపాయ కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని వేసుకుందాము. తాలింపు వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పును వేసుకుందాము. ఇందులో పప్పులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పప్పుని ఉడికించుకుందామండి. ఆయిల్ అంతా పప్పుకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి పప్పు. పప్పుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చిర్రాకు పప్పు రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చిర్రాకు పప్పును ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది.